నమస్కారం. నా పేరు షేక్ ఫయాజ్. మాది కోల్నాడ్చెరు గ్రామం, బుచ్చిరెడ్డిపల్లి మండలం. ఇటీవల 1.5 నెలల క్రితం షేక్ రఫీ అనే మా మామ ఆయన్ని హత్య చేయడం జరిగినది. దాదాపు 7 మంది దాకా కత్తులతో కర్రలతో ఆయనకి పొడిచి చంపడం జరిగినది. కానీ వాళ్లకు పోలీసు వాళ్ళు విచారించి జైలుకు పంపడం జరిగినది. వాళ్ళు జైల్లో ఉండగానే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయితేమి, వాళ్ళ యొక్క బంధుమిత్రులు అయితేమి దాదాపు వారం రోజుల నుంచి ఆ కేసు గురించి రాజీ రావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ మేము ఈ కేసు గురించి మేము రాజీ రాము, జరిగి 1.5 నెలలు కూడా కాలేదు కదా అని మేము చెప్పగా, తర్వాత వాళ్ళు అక్రమం కేసులు బనాయించాలని మేము కొట్టకపోయినా కానీ వాళ్ళే వాళ్ళ చేతుల ద్వారా ఏదో గీక్కొని ఎక్కడో దెబ్బలు కొట్టించుకొని అన్ని రకాలు కూడా గాయాలు అయినట్టు వంటి శరీరం చేసుకొని మేము కొట్టినామని జీజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మా పైన ఎమ్మెల్సీలు కట్టిస్తా, మా యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మా యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో, మా యొక్క ఆడోళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అక్రమంగా కేసులు బనాయించాలని, ఆ కేసుకు ఈ కేసు అటాచ్మెంట్ చేయాలని ఆ ఉద్దేశంతో ఆ మర్డర్ చేసిన యొక్క బంధుమిత్రులు అయితేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేమి ప్లాన్లు చేస్తున్నారు. అదేవిధంగా సిఐ గారు ఏంద్రా అంటే 2 రోజుల క్రితం నుంచి వాళ్ళు కేసు ఇచ్చున్నారు, మీరు స్టేషన్కి రండి, రాకపోతే మీ పైన లేనిపోని కేసులన్నీ పెడతాను. ఆ ఊర్లో కొన్ని వస్తువులు పోవడం అయితే జరిగింది, కానీ అవన్నీ కూడా మా పైన వేస్తున్నారు. మీరే దొంగలు ఇచ్చినారు, మీరే తీసుకుపోయినారు అంటే మా పొలాలు, మా స్థలాలు, మా వ్యాపారాలు, మా పనులు మేము చేసుకుంటా మర్చిపోయిన బాధలు ఇప్పుడు కూడా బయటికి రాకుండా మా ఇబ్బందులు మేము పడతా ఉంటే అక్కడ ఏం జరిగినా కానీ మాకే సంబంధం అని సిఐ గారైతేమి, ఎస్ఐ గారైతేమి మాకు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. మా యొక్క ఆడవాళ్ళకైతేమి, మా యొక్క బంధుమిత్రులకైతేమి అందరికి కూడా లేనిపోని కేసులన్నీ కూడా బనాయిస్తూ అంటున్నారు. దొంగతనం కేసులు కూడా బనాయిస్తూ అంటున్నారు. ఏ రకంగా కేసులు బనాయిస్తారు? మేమేం తప్పు చేసినాం అంటే మా మనిషి చనిపోయి మేము మా బాధల్లో ఉంటే మేము చేసినట్టు అప్పటికి వాళ్ళ ఊర్లో ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క మర్డర్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలే ఉన్నారు. వాళ్ళ యొక్క అమ్మ నాయనలు, వాళ్ళ యొక్క బంధువులు మా ఊర్లో ఉన్నారు. వాళ్ళు చేస్తున్నట్టు అన్నీ కూడా మా పైన వేస్తూ ఉంటే ఏ రకంగా న్యాయం? ఇది మంచి పద్ధతి కాదు కదా. ఇప్పుడు 2 రోజుల నుంచి మీ పైన కేసు ఉంది, అవతలోళ్ళు ఇచ్చున్నారు, వాళ్ళ యొక్క అమ్మ నాయనలు అయితే తల్లిదండ్రులు మీరు కొట్టినట్టు అని చెప్తున్నారు. సరే, కేసు ఇచ్చున్నారు, మేము కాదనట్లే. ఆ కేసుకి సంబంధించింది ఏదైతే ఎఫ్ఐఆర్ ఉన్నారో అది కట్టేసి కోర్టుకి ఏమని నేను చెప్తున్నాం. మీరు కొట్టినారు అని చెప్తున్నారు. మా యొక్క ఆడోళ్ళు, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కొట్టినట్టు ఎవిడెన్స్ ప్రూఫ్ చూపిమనండి. ఎవిడెన్స్ ప్రూఫ్ ఉన్నట్టయితే కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి వేయండి. మేము అదే చెప్తున్నాం. ఎఫ్ఐఆర్ చేసినారు కాబట్టి కోర్టుకి వేసేయండి. మమ్మల్ని ఎందుకు ఊరికే టార్చర్ చేసి అందరినీ స్టేషన్కి రండి, మీ యొక్క పిల్ల జల్ల అయితే మీ పిల్లకాయలు అయితే మీ ఒక్కరు కూడా వండుకుండా అందరు స్టేషన్కి రండి అంటే ఏం చేయడానికి? ఏం చేయాలని మేము స్టేషన్కి పోవాలా? మా మనిషిని పోగొట్టుకుని మేము స్టేషన్కి పోవాలా? మేమేం చేసినామని మేము నిలదీస్తున్నాం. ఇవాళకి కూడా మేమేం చేసినాం? సిఐ గారికి ఏం చేసినాం? ఎస్ఐ గారికి ఏం చేసినాం? వాళ్ళ యొక్క అనుగుణంతో, వాళ్ళ యొక్క సూచనతో మేము ఇప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాల. మా యొక్క మనిషిని అతి కిరాతంగా పొడిచి చంపినా కానీ మేము ఎవరికి ఇబ్బంది పెట్టలే. ఇప్పుడు దాకా కూడా ఊర్లో ఇల్లులు బగలు కొట్టడం అయితే ఇంకోటి చేయటం అయితే ఇంకోటి చేయడం ఏం చేయలే. ఎందుకు చేయలేదు? ఆ సంస్కారం ఉంది కాబట్టి మేము చేయలేదు ఏది కూడా. కానీ మేము చేసినామని ఆ యొక్క నిందని మా పైన మోయడం అనేది ఎంతవరకు న్యాయం? బుచ్చిరెడ్డిపల్లి సిఐ గారికి అయితేమి, ఎస్ఐ గారికి అయితేమి, నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి అయితేమి మా వైపు న్యాయం అయితే మాకు న్యాయం చేయండి. వాళ్ళు కేసు కట్టినారు అని చెప్తున్నారు. కేసు కడితే ఎవరైతే ఎఫ్ఐఆర్ చేస్తున్నారో వాళ్ళపైన కేసు కట్టి కోర్టు కేసేయండి. ఊరికి మాటికి మాకు పోలీస్ స్టేషన్ ఎందుకు గెలవనిపిస్తారు? మా పన్నుల పాటలన్నీ వదిలిపెట్టుకొని పోలీస్ స్టేషన్ రావాలా? మేము ఎక్కడున్నాము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడున్నాము? మాకు రక్షణ లేదా? మేము చేసినాము, మేము కొట్టినాము అని చెప్తున్నారు కదా. దైవ నిర్ణయం కింద అది ఒకటి వదులుతున్నాము. మరొకటి ఏంద్రా అంటే మేము కొట్టినాము కేసినాము అంటున్నారు కదా. ప్రూఫ్ ఎవిడెన్స్ ఉన్నాయా? ఉంటే కేసు కట్టి కోర్టు కేసేయండి, కోర్టులో చూసుకుంటాం. దేవుడు అనేవాడు అక్కడ నిరూపిస్తాడు కదా. కోర్టుకి వేయమంటున్నాం చెప్తున్నాం మేము. మాకు కోర్టుకి వేయకుండా అందరికీ పిల్లా జల్లతో సహా స్టేషన్కి రావాలంటే ఎందుకు రావాలా? ఏం చేసినామని రావాలా?
మేమైనా దొంగతనం చేసినామా, మేమైనా ఎవరికైనా చంపినామా, లేకపోతే ఎవరికైనా అన్యాయంగా కొట్టినామా, లేకపోతే ఎవరికైనా ఇళ్ళులన్నీ పగలగొట్టేసి ఏమైనా గందరగోళం చేసినామా? ఎందుకు ఈ రకంగా ఒక తీవ్రవాదిలాగా చూస్తున్నారు మమ్మల్ని? ఒక మనిషిలాగా చూడమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. తగు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి. ధన్యవాదం. ఏ రోజు నుంచి ఏ గొడవలు కానీ ఏ సభ్యులు కానీ మాకు లేవు. అక్కర్షణ సంబంధంగా ఆ పిల్లోడిని చర్చలు చేసుకుంటా ఉంటే పొడిచి చంపేశారు. అంతోళ్ళే ఆ పిల్లకాయలు ఆడ మనిషి అల్లాడుతుంది. దానివల్ల మనం కోళ్ళంటి చెవి వాళ్ళం అందరం ఆయన తరఫున చూసి మనం కూడా ఏడుచుకొని గమ్ముకుంటా ఉన్నాం. మేమేం చేయలేక ఏం భరించలేక అల్లాడుతుండం. ఏ స్టేషన్ గారికి ఏడిపోయినా కానీ మాకు న్యాయం జరగటం లేదు. అందువలన మేము ఇంత దూరం వచ్చాము. ఈ పిల్లకాయలకి ఆ తల్లి సై చూస్తే మీరే ఏం చేస్తారో న్యాయంగా చేయమని మేము ఇంత దూరం వచ్చాము. మన ఏ న్యాయం కూడా జరగటం లేదు. అందువల్ల ఇంత దూరం వచ్చాము. కావాలని మేము వాళ్ళ గురించి వాళ్ళకి వస్తువులు పగలగొట్టడం లే, వాళ్ళకి ఏం చేయటం లే. మేము ఏం వాళ్ళ ఎందుకు పోతాం, వాళ్ళ జోలికి మేము పోవటం లే. ఆ అమ్మాయి చూసి వాళ్ళు మాటలు అడుగుతూ ఉంటే మా భర్తని చంపేసింది లేక నన్ను చూసి మళ్ళీ మాటలు అడుగుతుండ్రా మీరు, మేము ఏం పరిస్థితి చేసాము, ఏం చేసాము, దీనివల్ల నన్ను చూసి మళ్ళీ మాట్లాడుతుండ్రు మీరు, నేనేం చేశానని ఆ అమ్మాయి మాట చెప్పింది. ఆ మాట చెప్పిన దానికి నువ్వేందో చెప్తుండదని వాళ్ళ బంధువులు ఆడోళ్ళు నలుగురు గొడవ జరిగింది. అంత మాత్రమే కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళ జోలికి మేము ఏం పోలే, మేము చేయలే. మీకు అందరికీ వందనాలు. మీ న్యాయం మాకు చెంది అమ్మాయి జరిగాక నమస్కారం మీకు అందరికీ.